హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్‌కి సంబంధించి బీడీఎస్ యొక్క వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే బీడీఎస్ కోర్స్‌కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం డేట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ వీడియోలో డేట్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్‌లో ఎంబీబీఎస్ సీట్ కోసం బార్డర్ మార్క్స్‌లో ఉండి అంటే ఎంబీబీఎస్ కోర్స్‌ని చివరి వరకు ప్రయత్నించి రాలేదు అంటే బీడీఎస్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో, సో మీకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే దీనికి సంబంధించి గాని మాట్లాడుకుంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్‌లో ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అంటే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్‌కి అప్లికేషన్ చేసుకున్నారో, సో వాళ్ళకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మొన్న మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడాను ఎవరైతే ఈ బీడీఎస్ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటారో, సో మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వొచ్చనమాట. సో పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, ఆంగ్లో ఇండియన్ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, క్యాప్ కేటగిరీస్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, లేదంటే క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, అసలు ఏ రిజర్వేషన్ లేని స్టూడెంట్స్ అయినా కావచ్చు. అంటే ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడాను మీకు బీడీఎస్‌లో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ మెరిట్ లిస్ట్ అనేది ఎంబీబీఎస్‌కి, బీడీఎస్‌కి కలిపి ఒకే మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం అప్లికేషన్ కూడా ఎంబీబీఎస్‌కి, బీడీఎస్‌కి కలిపి ఒక్కటే చేసాం కాబట్టి ప్రీవియస్‌గా. సో మీ మెరిట్ లిస్ట్ అనేది కూడాను ఎంబీబీఎస్, బీడీఎస్‌కి కలిపి ఒకటే ఉంటుందన్నమాట. కంగారు పడకండి. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది బీడీఎస్ కోర్స్‌కు మాత్రమే సంబంధించినవి. అండ్ అదేవిధంగా ఫ్రీ సీట్ కౌన్సిలింగ్‌కి సంబంధించిందనమాట. ఎవరైతే మేనేజ్మెంట్ కోటా కోసం చూస్తున్నారో మీకు సంబంధించి సెపరేట్‌గా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వచ్చినప్పుడు మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని అనుకుంటారో, సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం 29th సెప్టెంబర్ మార్నింగ్ 6 AM నుంచి 1st అక్టోబర్ ఈవినింగ్ 3 PM వరకు అవకాశం ఇచ్చారు. ఈలోగా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెబ్సైట్ వచ్చేసి tsbdsadm.tsche.in అనే వెబ్సైట్‌లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చాక మీకు కానీ సీట్ అలాట్మెంట్ అయ్యింది అనుకోండి, ఏ కాలేజ్‌లో అయినా సరే. సో అక్కడ మీరు అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో, సో సేమ్ అదే వెబ్సైట్‌లో మీకు సీట్ అలాట్ అయితే అక్కడ నుండి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేయడం కోసం 12,000 రూపీస్ అనేది మీరు ఆన్‌లైన్‌లోనే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం ఎటువంటి మనీ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు గాని సీట్ వస్తే, ఆ సీట్‌కి మీరు వెళ్లి జాయిన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ కోసం 12,000 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత ఫిజికల్‌గా కాలేజ్‌కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో కాలేజ్ రిపోర్టింగ్ టైంలో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కాలేజ్ ఫీజు ఎంతైతే ఉంటుందో అది పే చేసి మీ యొక్క అడ్మిషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు గవర్నమెంట్ డెంటల్ కాలేజ్‌లో సీట్ వచ్చిందనుకోండి, ఈ ట్యూషన్ ఫీ అనేది 10,000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. ఒకవేళ మీకు ప్రైవేట్ డెంటల్ కాలేజ్‌లో ఫ్రీ సీట్ వచ్చిందనుకోండి, 45,000 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది. సో ఇక్కడ 45,000 రూపీస్ అని మెన్షన్ చేస్తారు. బట్ అక్కడికెళ్ళిన తర్వాత క్లినికల్ ఫీజ్ అని, ఆ చార్జెస్, ఈ చార్జెస్ అని చెప్పి దగ్గర దగ్గర 90,000 to 1,00,000 రూపీస్ అయితే మనకి ఖర్చవుతుంది. సో ఇదైతే గమనించండి. ఇకపోతే ఈ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి గాని మనం మాట్లాడుకుంటే, తెలంగాణ స్టేట్‌లో మనకి రౌండ్ 1కి సెపరేట్‌గా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. రౌండ్ 2కి సెపరేట్‌గా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. రౌండ్ 3కి సెపరేట్‌గా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అంటే ప్రతి రౌండ్‌కి కూడాను మనం ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది గమనించండి. ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉండి కూడా ఈ ఫస్ట్ రౌండ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వరో, అంటే కొంతమంది స్టూడెంట్స్ నేను ఫస్ట్ రౌండ్‌కి ఇవ్వను, సెకండ్ రౌండ్‌కి ఇస్తాను అని అనుకుంటారు. సో అలా కానీ మీరు చేసినట్లయితే, అంటే ఫస్ట్ రౌండ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే మీరు నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. కంప్లీట్‌గా ఈ బీడీఎస్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఔట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అయిపోతారు. ఇది గమనించండి. సో ఇది ఫస్ట్ రూల్ అనమాట. సో ఇకపోతే రెండవ రూల్ వచ్చేసి ఏంటి అంటే, వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఎక్కడైనా గానీ, ఏ కాలేజ్‌లో అయినా సీట్ వస్తే, మీరు సీట్ వచ్చిన తర్వాత కూడా ఆ కాలేజ్‌కి వెళ్లి జాయిన్ అవ్వలేదు అనుకోండి, సో మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ రౌండ్ ఉంటుంది కదా! సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఆ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి మీరు ఎలిజిబుల్ అవ్వరు. అప్పుడు కూడా మీరు ఔట్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే అయిపోతారు. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో మరి నాకు ఫస్ట్ రౌండ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక కాలేజ్‌లో వచ్చింది. కానీ నాకు ఆ కాలేజ్ నచ్చలేదు. వేరే కాలేజ్‌కి నేను వెళ్ళాలనుకుంటే ఎలా అనే డౌట్ కొంతమంది స్టూడెంట్స్‌కి అయితే ఉంటుంది.
సో మీరు ఫస్ట్ రౌండ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు గాని సీట్ అలాట్‌మెంట్ అయితే, మీరు ఆ కాలేజ్‌కి వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనీ కట్టేసి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసి, రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత, మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది కదా! సో సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్‌లో మీకు వేరే కాలేజ్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఫస్ట్ రౌండ్‌లో మీరు జాయిన్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ రెండవ రౌండ్‌లో వచ్చిన కాలేజ్‌కి వెళ్లి మీరు రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు కట్టిన ఫీజెస్ గాని, డాక్యుమెంట్స్ గాని అన్నీ మీకు వచ్చేస్తాయి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్‌లో జాయిన్ అయ్యారు. అయినా సరే సెకండ్ రౌండ్‌కి వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీకు సీట్ రాలేదనుకోండి, ఫస్ట్ రౌండ్‌లో జాయిన్ అయిన సీట్ మీది మీకే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. నెక్స్ట్ రూల్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు నంబర్ ఆఫ్ కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఒకటే కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే రెండిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఉన్న కాలేజెస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా అవ్వదనమాట. సో ఇక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఈ బీడీఎస్ అడ్మిషన్‌లో జాయిన్ అవుతారో, అంటే బీడీఎస్ అడ్మిషన్ తీసుకుంటారో, సీట్ వచ్చి కాలేజ్‌కి వెళ్లి రిపోర్టింగ్ చేస్తారో, మీరు డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటే, అంటే బీడీఎస్ నుండి ఎగ్జిట్ అవ్వాలనుకోని, మీ డాక్యుమెంట్స్ అనేది మీరు రిటర్న్ తీసుకోవాలి అనుకుంటే, సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్ కంటే ముందే తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత గాని మీరు తీసుకోవాలంటే, మీరు పెనాల్టీ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పెనాల్టీ అనేది తెలంగాణలో 20,00,000 రూపాయలైతే ఉంటుంది. ఇది గమనించండి. సో ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ బార్డర్ మార్క్స్‌లో ఉన్నారో ఎంబీబీఎస్ సీట్ కోసం, వాళ్ళకి వేరే స్టేట్‌లోనో లేదంటే ఎంబీబీఎస్ థర్డ్ రౌండ్‌లోనో, ఫోర్త్ రౌండ్‌లోనో ఇంకా ఏదో ఒక రౌండ్‌లోనో సీట్ వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకోవాలి అంటే. సో అక్కడ మీకు సీట్ వచ్చేంత వరకు, అంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చేంత వరకు ఇక్కడ బీడీఎస్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవ్వలేదనుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అవ్వదు. ఫ్రీగా బీడీఎస్ కాలేజ్ నుండి ఎగ్జిట్ తీసుకుంటారు. మీ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకుంటారు. వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోతారు. అలా కాకుండా బీడీఎస్ సెకండ్ రౌండ్ కంటే ముందు కాకుండా, సెకండ్ రౌండ్ తర్వాత నుండి మీకు వేరే దగ్గర సీట్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు బీడీఎస్ కాలేజ్ నుండి డాక్యుమెంట్స్ అనేది తీసుకోలేరు కాబట్టి, మీకు ఇది చాలా ఇబ్బందికరంగా అయితే మారుతుంది. లాస్ట్ ఇయర్ తెలంగాణలో కూడా సేమ్ ఇదే రూల్ ఉంది. బట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల, యూనివర్సిటీని కావచ్చు, గవర్నమెంట్‌ని కావచ్చు, రిక్వెస్ట్ చేయడం వల్ల, సో ఈ రౌండ్ 2ని రౌండ్ 3కి అయితే మార్చారు ఈ రూల్‌ని. బట్ ఈ ఇయర్ ఏంటి అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా, సో ఈ ఎగ్జిట్ ఆప్షన్ అనేది రౌండ్ 2 కంటే ముందు వరకే ఉంటుందని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇదైతే గమనించండి. స్టూడెంట్స్‌కి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట. సో ఇదే రూల్ ఎంబీబీఎస్‌కైనా ఇదే రూల్ ఉంటుంది. బీడీఎస్‌కైనా ఇదే రూల్ ఉంటుంది. సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్ కంటే ముందే మీరు ఎగ్జిట్ అయితేనే మీ డాక్యుమెంట్స్ అనేది మీకు రిటర్న్ ఇస్తారు. దాని తర్వాత అయితే మీరు కోర్స్ నుంచి డిస్కంటిన్యూ అయితే అవ్వలేరు. సో ఇదైతే బీడీఎస్ కోర్స్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్నారో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే నెక్స్ట్ రౌండ్స్ ఆఫ్ బీడీఎస్ కౌన్సెలింగ్‌కి నాట్ ఎలిజిబుల్. బట్ మీరు ఎంబీబీఎస్‌కి ఎలిజిబుల్ అవుతారు. బట్ బీడీఎస్ కౌన్సెలింగ్‌కి నాట్ ఎలిజిబుల్. అండ్ అలాగే సీట్ వచ్చి ఈ బీడీఎస్‌లో జాయిన్ అవ్వకపోతే మళ్ళీ కూడాను నెక్స్ట్ రౌండ్ ఆఫ్ బీడీఎస్ కౌన్సెలింగ్‌కి నాట్ ఎలిజిబుల్. కావాలంటే మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్స్‌లో ప్రయత్నం చేయొచ్చు. అండ్ అదే విధంగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇన్ని నెంబర్ ఆఫ్ ఇయ్యాలని ఏం లేదు. మీకు నచ్చినన్ని కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి మీకు టెక్నికల్ హెల్ప్ కావాలన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా, లేదంటే పేమెంట్ గేట్‌వే ఇష్యూస్‌కి సంబంధించిన ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడీస్ ఇచ్చారు. వీటికి మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.